శ్రీగణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకుందాం. నిన్నటి వరకు బాలకాండని 90 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 91వ భాగాన్ని చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుయంతన్ రామ రామేది మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వశిష్ఠుడు తన మాట విననందుకు కుమారుల్ని, వశిష్ఠుగాడు విశ్వామిత్రుడు తన మాట విననందుకు శపించాడు. ఏమిటి ఆయన మాట? సునశ్శేపుడు బదులుగా వాళ్ళని యాగంలో యాగ పశువులుగా వెళ్ళమన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళని చండాలు కమ్మని శపించాడు. ఆ తర్వాత సునశ్శేపుడి పైన భస్మం వేసి రక్ష యోనర్చి, అంటే రక్ష కట్టాడన్న. ఇట్లా అన్నాడు, నాయన యూపస్తంభం దగ్గరికి వెళ్ళి నువ్వు నేను చెప్పబోయే గాథారూపమైన రూపములైన వాక్కులతోటి అగ్నిని స్తోత్రం చేయి. 2 దివ్య గాథలను అక్కడ పాడు అంబరీషుడి యాగంలోను. అప్పుడు సునశ్శేపుడు ఇంద్రుణ్ణి, ఉపేంద్రుణ్ణి స్తోత్రం చేసే ఆ 2 గాథల్ని ఎంతో భక్తి తత్పరతతో గ్రహించి రాజశ్రేష్ఠుడైన అంబరీషుడి దగ్గరికి వెళ్ళి, రాజశ్రేష్ఠ, మనం యజ్ఞభూమి దగ్గరికి వెళ్దాం, నువ్వు ఇంకా దీక్ష వహించి యాగం కొనసాగించు. ఈ మాటలు అనగానే అంబరీషుడు పరమానందంతో ఉప్పొంగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా శీఘ్రమే యజ్ఞశాలకు వెళ్ళాడు. సదస్సుల యొక్క అనుమతి పొంది రాజు ఎర్రటి వస్త్రములు ధరించిన యజ్ఞ పశువైన సునశ్శేపుని ఉపస్తంభానికి కట్టేశాడు. ఆ బంధింపబడ్డవాడై అంతకుముందు విశ్వామిత్రుడు ఉపదేశించిన ఆ ఇంద్రస్తోత్రము, ఉపేంద్ర స్తోత్రం, ఉపేంద్రుడు అంటే విష్ణువే, వాళ్ళిద్దరినీ స్తోత్రం చేశాడు. రామా, ఇదంతా ఎవరు చెప్తున్నారు? శతానీకుడు, గుర్తుపెట్టుకోవాలి. జనకుడు పురోహితుడు. అక్కడికి వచ్చారు వీళ్ళు. దేనికోసం? అక్కడ స్వయంవరం జరగబోతుందని తెలిసి వచ్చారు. విశ్వామిత్రుడు అవలక్షణం తీసుకుని వచ్చాడు. అంతకుముందు ఆ గౌతముడి యొక్క ఆశ్రమంలో గౌతముడి భార్య అహల్యకు మళ్ళీ శరీరాన్ని ప్రసాదించాడు. ఆ అహల్య కొడుకే శతానీకుడు, పురోహితుడిగా ఉన్నాడు జనకుడి దగ్గర. ఆయన చెప్తున్నాడు అంత, రామా, అప్పుడు దేవేంద్రుడు తనను చేసిన స్తోత్రానికి ముగ్ధుడై తనకు స్వామి అయిన విష్ణువును కూడా స్తోత్రం చేయటం చేత మరింత సంతుష్టుడై సునశ్శేపుడికి చిరాయువునిచ్చాడు. అంటే దీర్ఘ ఆయుష్ని ఇచ్చాడన్నాడు. చిరాయువు. రామ, అంబరీషుడు దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత ఆ యాగానికి అనేక రెట్ల ఫలితాన్ని పొందాడు.
నరశ్రేష్ఠుడా విశ్వామిత్రుడు మళ్ళీ పుష్కర క్షేత్రంలో 1000 ఏళ్ళు తపస్సు చేశాడయ్యా. ఇక్కడ అర్థం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. కృష్ణ.